ఇయాల గిట్లా మస్తు ముచ్చట్లున్నాయి. మొదలు హెడ్లైన్ చూస్తే గవన్నీ చెప్పుకుందాం. బీజేపీ కోటను బద్దలు కొట్టిన పీకే సూటి పెట్టినట్టున్నాడు సీఎం కుర్సీకే. ప్రధాని ఇంటికి బయలుదేరిన కేజ్రీవాల్ సారు పోలీసులంతా అల్కగా పోనిస్తారు. దిశ మీద చేసిండు కామెంట్, పోలీసులు చేసిండ్రు అరెస్ట్. బ్రిడ్జ్ భూషణ్ చేయలేదట తప్పు, పెద్ద కోర్టుకు పోతే ఉంటదో ముప్పు. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న దొంగలు పట్టేసిండ్రు ఆదిలాబాద్ పోలీసులు. రాజకీయాలు ఎప్పుడు ఒకటే తీరులో ఉండయుల్లా. ఇవాళ గెలిచిన వాళ్ళు రేపు ఓడిపోవచ్చు, ఇవాళ ఓడినోళ్ళు రేపు గెలవచ్చు. ఓసారి ఓ పార్టీకి ఇమ్మతిచ్చిన పబ్లిక్ ఇంకోసారి ఇంకో పార్టీకి పబ్బతి పడతారు. లీడర్లు పార్టీలను బట్టి కొన్ని జాగాల్లో ఏండ్లక మనం ఒకటే పార్టీని గెలిపించుకుంటా పోయేటోళ్ళు సుతా ఉంటారు. కానీ సరైనోళ్ళు దిగుతే కంచు కోటలు బద్దలైతూ ఉంటాయి. అయినా ఇప్పుడు ఓట్లేం లేవు కదా, ఇప్పుడు గా ముచ్చట్లని ఎందుకు అని అంటారా? మన తన కాదు కానీ అటు దేశం మీది బాజుకు 3 ఉప ఎన్నికలు నడిచినాయి. అందులో మొదలు చెప్పుకోవాల్సింది బీహార్ గురించి. బీహార్లో బీజేపీకి గట్టి షాక్ ఇచ్చిండు జన్సురాజ్ పార్టీ పెబ్బ ప్రశాంత్ కిషోర్ సారు. ఖుద్దు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ సార్ మునుం పెట్టి 5 మాటల ఎమ్మెల్యేగా గెలిచిన బంకీపూర్లో బంపర్ మెజార్టీతో గెలిచిండు. మళ్ళా మొన్న నితిన్ సార్ బీజేపీ అధ్యక్షుడైనాక సెంటర్కు పోతే ఎమ్మెల్యే సీట్ ఖాళీ అయింది. అవోగా ఎన్నికల ప్రచారంలోనే చెప్పిండు ప్రశాంత్ కిషోర్ సారు ఈ తాప కమలానికి గట్టిగానే ఇస్తామని. 30 बरस का जो गढ़ है वो सिर्फ 30 दिनों में ढह गया। वो सिर्फ इसलिए ढहा है कि बिहार के लोग भी चाहते हैं. ఆగనాట 30 ఏళ్ళు తిరుగు లేకుండా గెలిచిన బీజేపీని 30 దినాలనే ఓడగొట్టిర్రు. బీహార్ పబ్లిక్ ఇప్పుడు మంచి సీఎం కావాలని కోరుకుంటుర్రు అనుకొచ్చిండు. నేను గెలిచిన కదా అని ఇప్పటికిప్పుడే బంకీపూర్ను బెంగళూరు లెక్క డెవలప్ చేయలేను కానీ శాతనైన కాడికి తనలాడుతా అనుకొచ్చిండు. కానీ అప్పట్లో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా అభ్యర్థుల కోసానికి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసినా ఒక్కటంటే ఒక్క సీటు సూత గెలవలే. ఇప్పుడు ఒక్కటే నియోజకవర్గంలో సీదా ప్రశాంత్ కిషోర్ సారే బరిలోకి దిగి బీజేపీని ఇంటికి తోలిండు. అట్లనే మధ్యప్రదేశ్ దాతియాల సుత బీజేపీని ఓడగొట్టి కాంగ్రెస్ క్యాండిడేట్ ఘనశ్యామ్ సింగ్ కు జైగొట్టిర్రు పబ్లిక్ అంతా. 2 జాగాల్లో ఓడిపోయిన బీజేపీ గుజరాత్ లో గెలిచి ఇజ్జత్ కాపాడుకుంది. మంజల్పూర్ ఉప ఎన్నికల ఆ పార్టీ నుంచి సతీష్ గోవింద్ బాయ్ గెలిచిండు. అయితే బీహార్ రిజల్ట్ చూసినాక ఇక మార్పు చాలైంది, బీజేపీ పని కథం అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. మొత్తానికి ఎన్నికల్లో పోటీకి దిగిన మొదటిసారే కోడితో ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టుగా బీజేపీ అధ్యక్షుల వారి సొంత నియోజకవర్గంలో గెలిచి రికార్డు కొట్టిండు ప్రశాంత్ కిషోర్ సారు. చూడాలి మరి రేపు బీహార్తో పాటు దేశమంతటా ఎట్లుంటుందో రాజకీయం. మీరు ఈ స్కీముల ఎంతెంత తిన్నారో లెక్కలు చెప్పమంటారా అని ఒకలంటే, మీరు చేసిన అవినీతి లెక్కలు సుతా మా తాన ఉన్నాయి అని ఇంకొకరు, ఇన్నిగరం ఆస్తులు ఎట్లెన్కేసినరో మాకు ఎరకే అని ఒకలు, మీ ఆస్తుల షిటా సుత మా తాన ఉన్నది అని ఇంకొకరు. ఇట్లా పడని పార్టీల లీడర్లు ఒకలొకలు ఎత్తేసుకుంటూ ఉంటారు. ఏదున్నా పార్టీల సిద్ధాంతాల మీద, పథకాల మీద, అవినీతి మీదనే మాటల యుద్ధం నడుస్తుంటది. నువ్విట్లా నువ్వట్లా అని ఆళ్ళకాళ్ళు పొట్టు తిట్టుకుంటారు కానీ ఇంటోళ్ళు కడుమోళ్ళ జోలికి అస్సలే పోరు. అట్లా పోతే ఇక రచ్చ అయినట్టే. గదే నడుస్తున్నది ఇప్పుడు తమిళనాడులా. పొద్దుగాలనే ఉదయనిధి స్టాలిన్ సార్ను పట్టుకొని పోతుర్రు పోలీసులు. అట్లెట్లా అరెస్ట్ చేస్తారని డిఎంకే లీడర్లు కార్యకర్తలు రచ్చ చేస్తే ఎట్లా పడితే అట్లనే మాట్లాడతారా, మీ సంగతే చూస్తామని ఇటు నుంచి టీవీకే పార్టీ వాళ్ళు దిగిర్రు. ఇంతకెందుకు అరెస్ట్ చేస్తుర్రు అంటే, இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன, திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன
గదన్నట్టు అరమౌలేలో పెట్టిన అక్కర్యాని ముచ్చటేందంటే నీళ్ళు ఇక్కడ వారే గాని ఆడ మాత్రం బాగానే పారుతాయని ఏరే అర్థం వచ్చేటట్టు మాట్లాడిండట. అయితే కావేరీ జలాల గురించి రైతులతో కలిసి తంజావూరులో డిఎంకే పార్టీ ఓ నిరసన కార్యం పెట్టుకుంది. ఆడ సార్ మాట్లాడుతుంటే త్రీషా అని ఒర్రిరట కార్యకర్తలు. ఇగేముంది అనకూడని మాటోటి ఇడిసబెట్టిండు. ఊకుంటారా, పోలీసులు తీసుకుపోయి స్టేషన్లో పెడితే బెయిల్ కోసానికి కోర్టుకు పోయిండు. అయినా సుత నేను తప్పేం మాట్లాడలే, కావేరీ నీళ్ళ గురించే మాట్లాడినా అనుకొస్తున్నాడు. సీఎం విజయ్ సార్తో త్రిషకు మంచి దోస్తాను ఉన్నదని అందరికి ఎరుకున్న ముచ్చటే. అట్లాని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడవదు కదా. డిఎంకేల తోపు లీడరు, సినిమా హీరోవు, మునుపు మంత్రిగా పనిచేసినోనివి. ఏడెట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలనో తెలియకుంటే ఎట్లా సారు? ఇప్పుడు మంచిగా ఉన్నదా? మొన్నటిదాకా ఢిల్లీ జంతర్ మంతర్లో ఎట్లుండే, ఉషికే వస్తే రాలనంత పడుసు పోరాలతోని జిబజిబా ఉండే. రోజుల కమానం సెంటర్ సర్కార్ మీద లడాయి చేస్తే ఆఖరికి సెంటర్ చదువుల మంత్రి పదవికి ధర్మేందర్ ప్రధాన్ సారు రాజీనామా పెట్టాల్సిన పరిస్థితి. ఇక అటెన్క అరెస్టులు, కేసులు ఏమేం నడుస్తుండేనో దినం చూస్తూనే ఉంటిమి. ఈ నడిమిట్లనే ఇంకో లడాయి పుట్టింది. గదేనులా E20 పెట్రోల్ గురించి. మరి అది ఎట్లా నడుస్తున్నదంటే, చెప్పినట్టుగానే బుగులు వడని 100 మందిని ఎంటేసుకొని మంగళవారం ప్రధాని మోడీ సార్ ఇంటికి బయలుదేరిండు ఢిల్లీ పాత సీఎం చీపురు పార్టీ పెబ్బ అరవింద్ కేజ్రీవాల్ సారు. ఆల్రెడీ సార్ ఎప్పుడు బయటికి వెళ్తాడా అని చూసుకుంటా ఉన్న పోలీసులు ఫిరోజ్ షా రోడ్డు తోవల ఆపేసిండ్రు. అరే నన్నెందుకు ఆపుతున్నారు? E20 పెట్రోల్ మీద దేశం అంతటి నుంచి పబ్లిక్ ఏమంటుర్రో, ఏం తక్కువ 2,30,000 మంది సంతకాలు పెట్టినా ఇన్నతి పత్రాలు ఇచ్చి వస్తాం, మేము కొట్లాటకు ఓతలేము అని ఎంతసేపు వాదులాడినా అస్సలు కుదరదంటే కుదరదన్నారు పోలీసులు. ఆగో సంతకాలు పెట్టిన కాగితాల కట్టలు చూడుర్రి ఎన్నిగానం ఉన్నాయో. ఇక కదలనీయకపోయే వరకు రోడ్డు మీదనే కూకొని జరసేపు నిరసన చేసిండు కేజ్రీవాల్ సారు. నీట్ అసొంటి కొట్లాటలు ఇంకా జరుగుతాయి, అట్లయితేనే సర్కార్ రేవుకొస్తది అని అనుకొచ్చిండు. బల్మీటికి దేశం మీద ఇథనాల్ రుద్దుతున్నారు. అమెరికాలో ఉత్తగానే పారవోసే ఇథనాల్ ను ఈడికి తీసుకొచ్చే ఉపాయం చేస్తుండ్రు. అమెరికా తోటి మాట ముచ్చట సుత మాట్లాడుకున్నారనేది అరవింద్ కేజ్రీవాల్ సారు మాట. గా ఇథనాల్ కలిపిన పెట్రోల్ కొట్టిస్తే బండ్లన్నీ ఖరాబ్ అవుతాయట. అగో గందుకే వద్దంటే వద్దని సారు. ఆయనకి ఎవరు చెప్పిండ్రో లేనిపోని అన్ని పుట్టించుకుంటా మందిని ఆగం పట్టిస్తున్నాడు అని బీజేపీ వాళ్ళు. చూడాలి మరి ఇథనాల్ కొట్లాట ఇంకెంత దూరం పోతుందో. ఇప్పుడు మనకు ఎవరైనా ఏదైనా ఆపత్తి తెచ్చి పెడితే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ ఇస్తాము. ఇక కేసు కోర్టుకు పోతుంది. వాళ్ళు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటారు, మనం చెప్పుకునేది మనం చెప్పుకుంటాము. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పింది సుత ఇని రికార్డు చేసుకుంటది కోర్టు. ఇక ఆ లాయర్ ఈ లాయర్ వాదనలు ఇన్నాక ఎవరి దిక్కు న్యాయం ఉంటుందో వాళ్లకు అనుకూలంగా తీర్పు వస్తుంది. అంటే అప్పుడప్పుడు కింద కోర్టులు ఇచ్చే తీర్పులు పెద్ద కోర్టులు కొట్టేస్తుంటాయి అనుకోండి, అది ఏరే ముచ్చట. ఇంతకు ఇప్పుడు ఏ కేసు గురించి చెప్పబోతున్నావు అంటారా? చూడుర్రి మీరే. మనమే గెలిచినవని విక్టరీ గుర్తు చూపిస్తున్నది ఎవరో గుర్తు పట్టిర్రా? అవు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ పాత అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సారే. అట్లాని గెలిచింది ఓట్లల్లో కాదుల్లో. 3 ఏళ్ల కింద మమ్మల్ని ఊకుకే బలిమి చేస్తానికి సతాయిస్తుండని ఇండియాకి ఎన్నో పథకాలు తెచ్చిపెట్టిన 6 మహిళా రెజ్లర్లు కేసు పెట్టిర్రు కదా సార్ మీద. అవో గా కేసులో బ్రిజ్ భూషణ్ సాబ్ ఏం తప్పు లేదు, ఆయన తప్పు చేసిండని రూపిడి చేస్తానికి కరెక్ట్ సాక్ష్యాలు చూత లేవని కేసు కొట్టేసింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. అప్పట్లో జంతర్ మంతర్ కాడ తోపు రెజ్లర్లు వినేష్ బోగాటు, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాతో పాటు చాలా మంది నిరసనలు చేసిర్రు. లీడర్లంతా వచ్చి హిమ్మతి ఇచ్చిర్రు. అప్పటికే బ్రిజ్ భూషణ్ సార్ పదవీ కాలం అయిపోతున్న అధ్యక్ష కుర్చీ నుంచి దిగిండు గాని వీళ్ళ కొట్లాట అయితే ఆగలే. కేసు కోర్టుకు పోతే వాయిదాల మీద వాయిదాలు, ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు నడిచినాక సోమవారం ఆయనదేం తప్పులేదని తీర్పిచ్చిందన్నట్టు కోర్టు. या कोई आरोप अगर साबित हो जाएगा तो मैं स्वतः फांसी पर लटक जाऊंगा। आज कोर्ट ने बाइज्जत बरी किया, मेरे लिए प्रसन्नता का विषय है, मेरे समर्थकों को के लिए प्रसन्नता का विषय है। ఆగనట నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే పానం తీసుకుంటానికైనా తయారున్నా అని అప్పుడే చెప్పినా ఇప్పుడు న్యాయమే గెలిచిందనుకొస్తున్నాడు సారు. ఈడికే అయిపోలేదుల్లో, మేము అస్సలు ఢిల్లీ పెద్ద కోర్టుకు పోతాం అనుకొచ్చింది రెజ్లర్ వినేష్ పోగాటు. చూడాలి మరి ఆడేమవుతుందో. పబ్లిక్ ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోవాలంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కండక్టర్లు తిప్పల పడితేనే అవుతుంది. పైలంగా తీసుకుపోయి పైలంగా తీసుకొస్తానికి వాళ్ళు పడే కష్టము అసోంటిది ఇసోంటిది కాదు. పండగలు పబ్బాలు జాతరలప్పుడు సెలవులు లేకుండా తిప్పలు పడుతుంటారు పబ్లిక్ కోసానికి. ఈ తీర్ల సేవలు చేసిన వాళ్ళ తిప్పలు సుత అరుసుకోవాలి కదా. ఆ గొగ్గందుకే ఈ కార్యం పెట్టుకున్నారు.
ఏండ్ల కమానం ఆర్టీసీల సేవలు అందించి రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళంతా మాకు బాకీ పడ్డ పైకం ఇవ్వాలని అన్ని జిల్లాలు అన్ని డిపోల నుంచి హైదరాబాద్ బస్ భవన్ కు చేరుకున్నారు. ఒక్కొక్కరు 25 నుంచి 30 ఏళ్ళు సేవలు చేస్తే మాకు ఇచ్చే మర్యాద గిదేనా? మేం జమ చేసుకున్న పైకం మాకు ఇస్తానికి ఏమైతుందని గరమైతున్నారు పెద్ద మనుషులు. ఇక బస్ భవన్ కాడ గడబడి కాకుండా పోలీసులు మొదలే వచ్చిర్రు. సీఎం ఏమంటాడు, ఆర్టీసీ లాభాలలో ఉందంటుండు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లాభాలు ఉందంటాడు, అది ఉప ముఖ్యమంత్రి లాభాలు ఉందంటాడు. మన లాభాలు ఉన్నప్పుడు మా డబ్బులు ఎందుకు ఇయ్యారు? ఇతర దేశాలతోటి మనం పోటీ పడాలని సీఎం అంటాడు. ఫస్ట్ రిటైర్మెంట్ కి డబ్బులు ఇచ్చేసి పోటీ పడు నువ్వు ఫస్ట్. మా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి డబ్బులు చెల్లించే ప్రయత్నం చేయండి. లేని ఏడాల మరి ఆ కాక్రోచ్లు ఏదైతే జంతర్ మంతా చేశారో మరి మేము ధర్నా చౌక్ వచ్చి పండుకొని ఉంటాము. సస్తే మా పెనుగులు మీరు ఏం చేస్తారో చేసుకోండి. అన్నం పెడతా, ఇప్పుడు నీకు అన్నం పెడతానని చెప్పేసి ఎవరన్నా ఆగమంటారు. వాడు ఉపాసం చేస్తాడు, పొద్దుదాకా పెడతానన్నాడు. అది ఎంత బాధ ఉంటుంది చెప్పండి. పెడతానంటే ఆశ ఉంటుంది, కొడతానంటే భయం ఉంటుంది. సామెతలు కూడా చెప్తాడు కదా, ఇంతకుముందు టిఆర్ఎస్ మీద సామెతలు చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. మేము లేకపోతే తెలంగాణనే రాకపోవు, నువ్వు ముఖ్యమంత్రివే కాకపోతుంటివి. ఇలా మేము గెలిపిస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. మహాలక్ష్మి పథకం పెట్టినావు. తినడానికి తిండి లేదు, మీసాలకు సంపెంగా నూనె అన్నట్టుంది ముఖ్యమంత్రి విధానము. మహాలక్ష్మి పథకం గొప్పగా నడిచినప్పుడు మా ఆర్టీసీ వాళ్ళ డబ్బులు ఎందుకు ఇయ్యడు? అంటే మా డబ్బుల్ని వాళ్ళకి చెల్లిస్తావా? వాళ్ళకి ఫ్రీ నడుపుతావా? మా ఆర్టీసీలు లేకుంటే మహాలక్ష్మి పథకం నడుస్తుందా? మునుపు కారు సర్కార్ మమ్మల్ని పట్టించుకోలేదని కాంగ్రెస్ ను గెలిపిస్తే మంచిగానే బుద్ధి చెప్తుర్రని కోపం చేస్తుర్రు. కేసీఆర్ ని నమ్ముకుంటే మాకు డిన్నర్ సెట్ ప్లేట్లు ఇచ్చాడు. అతని కాదని కాంగ్రెస్ ఎన్నుకుంటే ఇతను ప్రశంస పత్రం ఇచ్చుకుంటే మమ్మల్ని మభ్య పెడతాడు. ఇంకెన్నాళ్ళు మమ్మల్ని ఈ వృద్ధాప్యంలో మమ్మల్ని ముప్పు తిప్పలు పెడతారు. టీచర్లకు కడమ శాఖలకు అన్ని చేస్తారు కానీ మాకు ఇస్తానికే పైసలు లేవా? ఎమ్మటే మాకు ఏమేమి వచ్చేటి ఉన్నాయో మొత్తం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసిర్రు. జర చూడు సార్లు పెద్ద మనుషులు ఎంతగానో తిరుగుతారు. అగో మా బరాబరి ఏమో ముచ్చట పట్టుకొచ్చిందట. ఓ పారిందాం పాన్రి. సాయంత్రం న్యూస్ में आपका परेशान स्वागत है दोस्तों. ఇయాలే సోషల్ మీడియా ఎవరు నిమ్మలంగా ఉండనిస్తలేదు. ఇంట్లో సంసారం అంతా తీసుకుపోయి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెడుతున్నారు. తెలిసిందే కదా, 2018లో ఆయన మర్డర్ చేసి పారిపోయాడు. పోలీసులు ఆయన కోసం గాలించారు. ఆయన గాల్లో వెళ్ళిపోయాడు, దొరకలేదు ఎవరికి. ఆయన సంగారెడ్డి పోయి దొంగ బాబా అవతారం ఎత్తిండు, పీర్ బాబా బోల్తే. అయితే ఆయన అక్కడ సంగారెడ్డి కలవనీకు ఆయన ఒక ఫ్రెండ్ పోయిండు. కలిసి ఆయనతో ఫోటో దిగిండి. ఈజ్ దిస్ గాయ్ బాబా ఈ బికేమని. ఇది చూసి పోలీసు వాళ్ళు ఈయన బాబా కాదు హంతకుడు అని చెప్పి దొరకబట్టిరు. ఆహా ఏమన్నా లైఫ్ కోసం పెట్టిండు, లైఫ్ ఖరాబ్ చేసిండు. మత్సలాబ్ కూర్చువి. చేనేతల రికార్డులు కొట్టాలన్నా అవిటిని తిరగ రాయాలనన్నా మన రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేతల తర్వాతనే నువ్వు ఎవరైనా అగ్గిపెట్టెల పట్టేంత చీరను నేసుట్ల మనోళ్లను కొట్టేటోళ్ళే లేరంటే చూడరిగా. మొన్న ఈనాడుమని విజయ్ కుమార్ అనే నేతన 5.5 మీటర్ల పొడవు 48 అంగుళాల ఎడల్పుండే అగ్గిపెట్టెల పట్టే చీరను 6 దినాలనే నేసి శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి సమర్పించుండు కదా. అట్లనే గియన్న సుత ఓ చీరను నేసిండు. కానీ జర్రంతా అలాగుంటదు. 1500 పోగులు, 10,500 పీకులు, 170 గ్రాములు, 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాలు ఎడల్పు. అల్కగా చెప్పాలంటే గింతే. కానీ దీని వెనక పెద్ద కథే ఉన్నదుల్లో. అగ్గిపెట్టెల పట్టేంత ఈ చీరను నేసింది రాజన్న సిరిసిల్ల జిల్లాలుండే వెల్దండి హరిప్రసాద్ అనే గీ అన్నే. అట్లని రోజుల కమానం చెమట తీయలే. ఏడాది కాంచెల్లి ప్రాక్టీస్ చేసి 3.5 గంటలనే చీరను నేయాలని కూకుంటే 170 నిమిషాలనే, అంటే 10 నిమిషాలు తక్కువ 3 గంటలనే నేసిండంటే చూడుర్రిగా. అద్భుతమే, ప్రపంచంలో ఇలాంటిది ఎవరూ చేయలేదు. దీన్ని గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుకు, లిమ్కా బుక్ రికార్డుకు, ఇండియన్ బుక్ రికార్డుకు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నాను. పక్కా రికార్డు కొడుతుండొచ్చు కానీ ఇవాళ రేపు అగ్గిపెట్టెలు పట్టే చీరలు అందరినీ వేస్తుర్రు. అట్లా కాకుండా నేను ఏదన్నా కొత్తగా చేయాలని తక్కువ టైంలోనే ఇరాం లేకుండా 3 గంటల లోపే మగ్గం మీద కూకొని ఒడగొట్టిండు. రికార్డులు కొట్టుడు సిరిసిల్ల నేతన్నలకు కొత్త ఏం కాదు. ఇది అయినాక ఇంకో రికార్డుకు తయారుంటారు. అట్లుంటది మన నేతన్నలతోని. పట్నంలో బతుకుతానికి వచ్చినోళ్ళు, చదువుకుంటానికి వచ్చినోళ్ళ కాంచెలి చిన్న కొలువులు చేసేటోళ్ళ దాకా ఖర్చుల కోసానికి బైక్ ట్యాక్సీ నడుపుకుంటూ ఉంటారు. పొద్దుగాల లేచి ఆఫీస్ టైం దాకా నడిపి మళ్ళా మాపటిలి డ్యూటీ అయిపోగానే చాలు చేసి రాత్రి పొద్దు పోయేదాకా బైక్ ను ట్యాక్సీ లెక్క నడుపుతూనే ఉంటారు. అట్లయితేనే హైదరాబాద్ లా బతకొచ్చు. మళ్ళా బండ్లు ఉన్నోళ్ళు జిల్లాల సుతా ట్యాక్సీ లెక్కనే నడుపుతూ ఉంటారు. ఇడికి మంచిగానే ఉన్నది కానీ ఓ తాన చూడుర్రి ఏ బండి తిరుగుతుందో. రైట్, హన్మకొండలో కన్నా ర్యాపిడోలో బైక్ బుక్ చేయగానే ఈ బండి వచ్చింది అన్నని తీసుకపోనీకే. వచ్చిన బండిని చూసి పరిశాన్ అయింది అన్న. ఎందుకంటే అది పోలీస్ పెట్రోలింగ్ బైక్. మళ్ళా పోలీస్ వెహికల్ కదా, మా ఫ్రెండ్ తీసుకపోయాడు.
ఇట్లా నడపచ్చా మరి ర్యాపిడో కొట్టచ్చా పోలీస్ బండ్ల మీద? అగనాట అన్న బండి దోస్తు తీసుకపోతే ఇంకో కానిస్టేబుల్ దోస్తు బండి అన్నేసుకొని వరంగల్లో చక్కర్లు కొట్టిస్తుండట. బండి మీద కూకొని వివరాలన్నీ తీసుకొని మనోడు సోషల్ మీడియాలో పెడితే బండి కంటే రూపాటిగా తిరుగుతుంది వీడియో. పోలీస్ స్టేషన్లలో బ్లూ కోల్స్ వాళ్ళకు సర్కార్ ఇచ్చింది ఈ బైకులు. ఆపత్తులు ఉన్నమనే వాళ్ళన్న ఫోన్ కొట్టంగానే చెప్పును ఉరకతట్టు ఉండాలని. స్టేషన్ కో 8 బండ్లు ఇస్తే మనోళ్ళు ఆడకం గిట్లున్నది. ఇట్లనే ఇడిస పెడితే రేపు పోలీస్ కార్లు సుత క్యాబ్ల కింద ఆడకం చేస్తారేమో పో. ఇప్పుడంటే జరంత నయమే ఉన్నాయి గాని అప్పట్లో ఆనాకాలంలో ఊర్లకు పోవాలంటే సుక్కలు చూసేది పబ్లిక్. షెర్లు మత్తడి దుంకుతుంటే అండ్ల నుంచి ఈదుకుంటా పోయేవి బస్సులైనా ఆటోలైనా జీపులైనా. ఇక టౌన్ దాటి ఊరికి పోయే తొవ్వకు దిగిందంటే చాలు బస్సు ఏడ దిగబడేది తెలియదు, ఎప్పటికీ ఇంటికి చేరేది తెలియదు. అట్లుంటుండే. ఇప్పటికి సుత కొన్ని ఊర్లకు బురద రోడ్లే దిక్కు. జర్రంతా అటు ఇటుగా అసొంటి కథ అయ్యింది గీడ. మొత్తానికి మొత్తమే బురదలకు దిగబడ్డది కదా. పక్క ఇదేదో అడవుల పొంట సిటీకి వెళ్ళి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఊరే అయ్యుంటది అని అంటురులే. పక్క మన రాజధాని హైదరాబాద్ లనే, అది కూడా ఉప్పల్ నల్ల చెరువు కాడ ఆర్టీసీ వాళ్ళు అప్పటి మందం పెట్టిన బస్ స్టాండే. మొన్నటి ఆనలకు అంత బురద బురద అయ్యే వరకు గీ తీర్ల దిగబడ్డది తొర్రూరు డిపో బస్సు. అగో బస్ స్టాండ్ చూడుర్రు ఎంత చక్కదనంగా ఉన్నదో. ఏడ చూసినా బూర్దనే. బస్సులు ఎట్లెక్కుతున్నారు ఎట్లా దిగుతున్నారు. 3 నెలల కాంచెలి ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు చేయబట్టికే అటు కొస్సక ఆపుతున్నారు బస్సులన్నీ. గింత ఆగముంటే ఇక రేపు ఇంకెట్లుంటదా అని పబ్లిక్ అంతా గరం అవుతున్నారు ఆఫీసర్ల మీద. బుడ్డ పోరలు మహిళలు పెద్ద మనుషులు నడుస్తానికి తిప్పల పడుతున్నారు. బురద లేకుండా ఉండే ఉపాయం చేయాలని కోరుతున్నారు. పట్నంలోనే గీ తీర్లో ఉంటే ఇక అటు ఊర్లల్లా ఇంకెట్లుంటదో పో. ఈ దేశంలో మోసం చేసేటోళ్లకు నిండా ముంచేటోళ్లకు అల్కక దొరికేది ఎవలంటే ఇంకెవలు రైతులే కావచ్చు. ఇత్తనాలు ఇయ్యమంటే ఒకడు దొంగ కంపెనీ ఇత్తనాలు ఇస్తే ఇంకొకడు రంగురాళ్ళు అంటగడతాడు. ఇంకొందరు నకిలీ మందులు అమ్ముతూ ఉంటారు. ఎట్లనో గట్లా పంట పండిస్తే తాలున్నదని రేటు తక్కువ కట్టిస్తుంటారు. సరే ఎంతో కొంత ఆసరా అవుతుందని అడ్డికి పావు సేరుకు అమ్ముకునే రైతుల ముచ్చటే ఇది. ఏహే ఎక్కడిది ఇంట్లో దొరుకుతా తీసుకొచ్చి బయటేస్తున్నారు. చీరలు ఫోటోల కాంచెలు కిందేసి అగ్గంటి పెడుతున్నారు. వీళ్ళంతా మంచిర్యాల జిల్లా దండపల్లి రైతులు. ఇంతకీళ్ళు తలగబెట్టేది ఎవల సామాన్లు అంటే లక్షటిపేటలుండే సీదర్ అనే వడ్ల వ్యాపారి ఇంటికాడ నిరుడు 100 మందికి మీదనే వడ్లమ్మిర్రట మనోనికి. ఏం తక్కువ 10 కోట్ల దాకా రావాలన్నట. అప్పట్లనే లొల్లి చేస్తే నా భూమి అమ్మైనా ఇస్తా ఏం రంది పడకురని ఇల్లు ఇడిచిపెట్టిపోయిందట. ఈగేముంది అందరాకం ఇంటి మీదకి వచ్చి ఇట్లా వస్తువులన్నీ తలగబెట్టిర్రు అన్నట్టు. ఇంటి గోడ మీద సుతి ఈ ప్రాపర్టీ దండపల్లి రైతులదని రాసిర్రు. మా పైకమ్మాకి ఇప్పియాలని ఆఫీసర్లను కోరుతున్నారు. ఆయనకే ఎందుకు అమ్మిర్రంటే 20 ఏళ్ల కంచెల్లి వడ్ల బేరం చేస్తుండట మనోడు. ఎప్పట్లెక్కనే వడ్లమ్మి ఎటుపోతాడు అటెనక తీసుకుంటామైతే అనుకున్నారట. కానీ వ్యాపారంలో నష్టం వచ్చి మనోడు మొత్తానికే మొండికేసే వరకు గింత పని చేసిర్రు. ఇంటి మీదకి వచ్చి ఇట్లా చేసుడు కరెస్ట్ కాదు కానీ మరి రైతులను ముంచుడు సుత కరెస్ట్ కాదు కదా. అన్నదాతలే అప్పుల పాలై ఉంటారు. మూలిగైనక్క మీద తాటి పండు పడ్డట్టు వచ్చే పైసలతో తాపితే గిట్లనే ఉంటది మరి. ఇప్పుడు మన ఊర్లో పనితనం చూపెట్టాలంటే వాళ్ళు పక్క మనూరులే అయి ఉండాలని ఏం లేదుల్లా. పక్కూరు నుంచి రావచ్చు, పక్క మండలం నుంచి రావచ్చు, పక్క జిల్లా వాళ్ళు గిట్లా అయి ఉండొచ్చు. ఎక్కువ మాట్లాడితే పక్క రాష్ట్రం కాదు దేశం మీది బాజుకు నుంచి రావచ్చు, కింది బాజుకు నుంచి గిట్లా రావచ్చు. పనిమంతులు ఎట్నుంచైనా వస్తారు, సూటి పెడతారు, వెళ్ళిపోతూనే ఉంటారు. అసొంటి దొంగనల ముచ్చటే ఇది. కానీ ఏడికెళ్ళి వచ్చిర్రు అనేదే అసలు పాయింట్. పోలీసులు వెనకాల నిలబడి ముసుగులేసుకున్న ముగ్గురు దేశముదుర్లు కాదు బయట దేశముదుర్లులా. పనితనం చూపిస్తానికి బంగ్లాదేశ్ నుంచి రాజస్థాన్లో జొర్రబడి ఆడ జైపూర్లు ఉంటున్నట్టు ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేపించుకొని రాష్ట్రాలకు సూటి పెడుతుర్రట. ఇన్నియాలిటీ సంది కాదుల్లో 9 ఏళ్ల నుంచి ఇదే పని మీద ఉన్నారట. ఓ 15 మంది గ్యాంగ్ అల్కగా ఇండియాలకు జొర్రబడు, రాష్ట్రాలన్నీ చుట్టుడు, అందిన కాడి కూర్చుకొని అవతలబడు. బంగ్లాదేశ్ నుంచి ఇంతకు ముందు కూడా 12 సార్లు ఇండియా వచ్చి దొంగతనం చేసి మొత్తం ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ బంగ్లాదేశ్ పోయి అక్కడ అమ్మేవాళ్ళు.
రాజస్థాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు తెలంగాణను అరుచుకున్నారట ఇప్పటిదాకా. మధ్యప్రదేశ్లో పంతనం చూపెట్టు బైక్ మీద మహారాష్ట్రకు పోయి ఆడ కొన్ని ఇండ్లకు సూటి పెట్టి ఆదిలాబాద్కు చేరుకున్నారట. కైలాస్ నగర్లో పంతనం చూపెడితే పట్టేసిర్రు మన పోలీసులు. పొద్దుందాకా కుక్కర్లు, గ్రైండర్లు అమ్ముతున్నట్టు ఊర్లు తిరుక్కుంటా తాళాలేసి ఉన్న ఇండ్లను చూసుడు వాటికి సూటి పెట్టుడు చేస్తుర్రట. ముగ్గురినైతే దొరికించుకున్నారు. ఇక కడమలు ఏడ డ్యూటీలకు ఎక్కుతున్నారో గానీ దొంగతనం చేస్తానికి దేశమే దాటి వచ్చిర్రంటే మీరు నేషనల్ కాదు అయ్యా, ఇంటర్నేషనల్ పో. ఇక జర్ర అయితే ఆన దంచుతుంది అనంగా తుప్పురు వాడుతుండగానే ఏదైనా చెట్టు కిందికో రేకుల కిందికో ఇంకేదైనా దుకాణం కాడికో ఉరికి పోయి ఆగుతాము. ఆన ఎలిసేదాకా ఆడనే ఉండి అటెనక వెళ్ళిపోతాము. ఇక అర్జెంటు పండ్లు ఉంటే ఆన కోర్టో శత్రువు పట్టుకొని పోతుంటాము. ఆనల తడిస్తే పడసం పడుతుంది, జ్వరం వస్తుంది అని అంటారు కాబట్టి ఆన ఎలిసినాకనే పనులు సగబెట్టుకుంటాము. అంతే కదా. కానీ గిటు చూడు రోపారి, ఓ కొడుకో మీదికెళ్ళి జోరుగా ఆనదంచుతున్నా గింత సుత జరుగుతలేరు. ఇటు అక్కలు అటు అన్నలు. అక్కలంతా అబ్రేకాయుధాలు కొంగులు కప్పుకొని లైన్లు ఉంటే ఇంకొందరు శత్రులు పట్టుకొని ఉన్నారు. నిలబడి యాస్టకొచ్చిన వాళ్ళు లైన్లు అట్లనే కూకున్నారు కానీ బందుకైతే పోతలేరు. పోయే పరిస్థితి లేదు మరి. అవు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోండాల రైతులు వీళ్ళంతా యూరియా బత్తాల కోసం లైన్లు కట్టిర్రు. అగో నడుమిట్ల అమ్మకు తిప్పలైతుందేమో అని తడతానవు రామ్మా అంటే సుత నేను ఈయనే ఉంటా నువ్వు పో అంటుంది. ఇంతసేపు లైన్లో నిలబడ్డది ఉత్తదే అవుతుందని. ఈ అన్నకు దొరికిన ఒక బత్త సైకిల్ మీద తీసుకుపోదాం అనుకుంటే ఆన దంచుతుండే వరకు మళ్ళా దించి పక్కకు పెట్టుకుంటున్నాడు. ఏం చేస్తారు మరి, రావాల్సినంత యూరియా రాలేదట. బుత్తాన్ని వచ్చే వరకు మన దాకా వస్తాయో రావో అని ఆన కొడుతుంటే సుతా లైన్లోకి వెళ్ళి కదలకుంటే అట్లనే నిలబడ్డారు అంతా. గా సొసైటీ వాళ్ళు ఎవరో కానీ రైతులు అడవకుంటున్నా సౌలత్ చేయలే. పిండి బత్తాల కోసం రైతులు వాడే పాటలు చూడురని ఆయన తొగలు వీడియో గురించి సోషల్ మీడియాలో పెడితే పొట్టు తిరుగుతుంది. ఆన్నే కాదు దేశంలో చాలా రాష్ట్రాలు ఇవే గోసలు. జర సరిపోని బత్తాలు పంపించి ఆదుకోరి సార్లు రైతులు అరిగోసపడుతున్నారు. ఇక ఇవులా ఇలాంటి గమ్మతి వార్తలు ఉంటా మరి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోర్రి.